బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న 8 లక్షల కోట్లు అని ఈ రోజు 7 లక్షల కోట్లు అని పొంతన లేకుండా మాట్లాడుతోందని హరీష్ రావు విమర్శించారు. కేటీఆర్ విసిరిన సవాలుకు తెలంగాణ భవన్ కు వస్తానన్న మంత్రి జూపల్లి కృష్ణారావు చివరకు సబ్జెక్ట్ లేక తోక ముడిచి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. గురుకుల టెండర్లలో జరిగిన అవినీతి బండారం బయటపడుతుందనే భయంతోనే చర్చకు వెళ్లకుండా తమను అడ్డుకుని అరెస్ట్ చేయించారని హరీష్ రావు ఆరోపించారు. ఆయనేమో అక్కడ వీడియోలో మమ్మల్ని రమ్మని ఆహ్వానించాడు. అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాడు. కానీ మేము వెళ్తుంటే పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళేమో మమ్మల్ని పోనీయడం లేదు. రింగ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఆన్సరింగ్. అదే విధంగా ఇప్పుడు లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తాను. పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు. లక్ష్మణ్ గారు అరే నన్ను రాలేదు పారిపోయినామని తిడుతున్నాడు. చూడు ఇక్కడ తిడుతున్నాడు నన్ను హరీష్ రావు రాలేదని. పోలీసులు ఏం చెప్తున్నారు? ఎందుకు ఇగో లక్ష్మణ్ గారికి చేస్తున్నా. ఇప్పుడు ఇందాక పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి కూడా నేను ఫోన్ చేస్తా ఉన్నా. రింగ్ అయితా ఉంది. లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ఎత్తడం లేదు. గౌరవ లక్ష్మణ్ గారు పిలిచిన లక్ష్మణ్ గారు ఫోన్ ఎత్తట్లేదు. అక్కడేమో నన్ను పిలిచారు. మేము బయలుదేరితే పోలీసులను అడ్డం పెట్టి ఆపుతున్నారు. లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. లక్ష్మణ్ గారు ఎత్తడం లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. ఇప్పుడు నెక్స్ట్ అజారుద్దీన్ గారికి కూడా ఫోన్ చేస్తున్నాను. 3 మంత్రులు పిలిచారు. 2 మంత్రులు ఇప్పటిదాకా ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారికి కూడా నేను ఫోన్ కలుపుతా ఉన్నా. మరి వారికైనా చెప్పి పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి. మమ్మల్ని వదిలిపెట్టే మేము చర్చకు పోతాం. అజారుద్దీన్ గారి ఫోన్ రింగ్ అయితా ఉంది. ఇప్పటిదాకా పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు, లక్ష్మణ్ గారు ఎత్తలేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారి ఫోన్ రింగ్ అవుతుంది. కనీసం అజారుద్దీన్ గారి ఫోన్ ఎత్తినా. ఇది అజారుద్దీన్ గారి ఫోన్. అజారుద్దీన్ గారికి ఫోన్ చేస్తున్నా. ఒకవేళ అజారుద్దీన్ గారు ఫోన్ ఎత్తితే పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము చర్చకు